నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జయశ్రీ మేడం. అయితే ఇప్పుడు మహిళలను చూసుకుంటే ఎక్కువగా వాళ్ళే మనకి బరువు పెరిగిపోతున్నారని అనిపిస్తూ ఉంటుంది. పర్సనల్‌గా నేను గూడా దాన్ని ఫేస్ చేశాను కాబట్టి ఈరోజు మేడంని అడుగుదాము. నా కోసం, మీకోసం మేడం ఈరోజు మంచి చిట్కాలతో పాటు అసలు ఎందుకు కారణం అనేది చెప్పబోతున్నారు. హాయ్ మేడం. నమస్తే. హాయ్, నమస్తే. ఎలా ఉన్నారు మ్యామ్? గుడ్. సో మేడం, గర్ల్స్ ఎక్కువగా ఇది ఎందుకు ఒబెసిటీతో బాగా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం కొన్ని చిట్కాలతో పాటు ఎందుకు అనేది రీజన్ చెప్పగలరా? సో మోస్ట్లీ ఏంటంటే ఉమెన్స్ వచ్చేసరికి లైక్ వర్కింగ్ వాళ్ళ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల, వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల, అలాగే ఉమెన్స్‌కి ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ అనేది ఉంటుంది. వర్క్ లైఫ్ స్ట్రెస్, అలాగే ఇంట్లో స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఉమెన్స్‌లో ఎక్కువగా హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఇలాంటి కారణాల వల్ల బరువు అనేది పెరిగిపోతూ ఉంటారు. కొన్నిసార్లు తెలిసి లైక్ కొంతమంది ఉమెన్స్ ఎట్లా అంటే ఎక్కువ ఇంటేక్ అనేది ఎక్కువగా ఉంటుంది. తెలియకుండా లైక్ హై క్యాలరీ ఫుడ్స్ అనేది, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసేసుకుంటూ ఉంటారు. సో దానివల్ల కూడా వెయిట్ అనేది గెయిన్ అయిపోతూ ఉంటారు. అండ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండదు. బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ వల్ల, వర్క్ వల్ల ఫిజికల్ యాక్టివిటీ కూడా చేయరు. సో దానివల్ల కూడా బరువు ఎక్కువగా పెరిగిపోతూ ఉంటారు. సో చిట్కాలు అంటే ఏ ఒక్క లైక్ ఫుడ్ అనేది మ్యాజిక్ పిల్ కింద ఉపయోగపడదు. సో వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నారంటే ఎక్కువగా మంచిగా ఫుడ్స్ లైక్ హై ఫైబర్ ఫుడ్స్, పీచు పదార్థం మంచిగా ఉన్న ఫుడ్స్, అలాగే లో క్యాలరీ ఫుడ్స్, ఎక్కువ క్యాలరీ డెన్స్ లేని ఫుడ్స్ అవి తీసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే వెల్ బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో చేస్తూ ఉండాలి. అండ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. మేడం, పీచు పదార్థం అన్నారు కదా, అది ఎలాంటి పాత్ర పోషిస్తుంది అంటారు బాడీలో? మెయిన్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఎందుకంటే పీచు పదార్థం ఎక్కువ తీసుకోవడం వల్ల మనం క్యాలరీస్ అనేది తక్కువగా తీసుకుంటాం. ఎప్పుడైతే మనం లో క్యాలరీ ఫుడ్స్ అంటున్నామో మనకి ఫ్రూట్స్, వెజిటేబుల్స్లో ఎక్కువగా క్యాలరీస్ అనేది ఉండదు. సో దానివల్ల పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకున్న లాంగ్ టైం వరకు స్టే ఉండగలుగుతూ ఉంటారు. సమ్ టైమ్స్ ఇక్కడ మనకి వెనకాల ఎక్కువ ఫ్యాట్ రావడం, లేదంటే బెల్లీ ఫ్యాట్ రావడం, ఇలాంటివి చూస్తూ ఉంటాం. ఎందుకని ఆ పార్ట్స్ దగ్గర మాత్రమే ఎక్కువగా ఫ్యాట్ అనేది వస్తుందంటారు? మోస్ట్లీ వాళ్ళ లైఫ్ స్టైల్ మీద బేస్ అయి ఉంటుందండి. వాళ్ళు ఎలాంటి వర్క్స్ చేస్తున్నారని. ఇప్పుడు లాంగ్ టైం సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే తీసుకోండి, లాంగ్ టైం సిట్టింగే ఉంటూ ఉంటారు. ఎక్కువసేపు కూర్చుని వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి వాకింగ్ కానీ, ఫిజికల్ యాక్టివిటీ అని కానీ ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే మనం ఏ ఫుడ్ తిన్నా సరే వాకింగ్ చేయకుండా ఎక్కువసేపు కూర్చునే ఉంటామో అలాంటి వాళ్ళలో మనం బెల్లీ ఫ్యాట్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. అండ్ అలాగే హ్యాండ్స్, థైస్ దగ్గర అండ్ బ్యాక్ ఏరియాలో ఫ్యాట్ అనేది అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటి కేసెస్లో మనం ఎక్కువగా వర్కింగ్ ఎంప్లాయీస్లో లైక్ సాఫ్ట్వేర్ లాంగ్ టైమ్ సిట్టింగ్ ఉన్న వాళ్ళలో మనం అలాంటి ఏరియాస్లో ఫ్యాట్ అనేది అక్యుములేట్ అయ్యేది చూస్తూ ఉంటాం. ఓకే. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చూసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు కూర్చొని వర్క్ చేయాలి. సో వాళ్ళు కొంచెం ఏదైనా మంచి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే దీని నుంచి బయటపడొచ్చు అంటారా? సో మోస్ట్లీ ఏంటంటే వెల్ బ్యాలెన్స్డ్ డైట్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే డైట్ ఎప్పుడు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ ఇలాంటి వాటిలోనే రివాల్వ్ అవుతూ ఉండాలి. సో మనం ఏంటంటే ఎప్పుడైతే మనం జంక్ ఐటమ్స్ తీసుకుంటూ ఉంటామో ఆటోమేటిక్గా ఫ్యాట్ అనేది అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఒక సమోసా తీసుకున్నాం అనుకోండి, దానిలో క్యాలరీస్ ఎక్కువగా ఉంటుంది. అదే మనం 1 or 100 grams ఆఫ్ ఫ్రూట్ బౌల్ తీసుకున్నాం అనుకోండి, దానిలో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. ఎప్పుడు మనం ఏ ఫుడ్స్ తీసుకున్నా సరే క్యాలరీ కౌంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మనం తీసుకున్న క్యాలరీస్ ఎప్పుడు లిక్విడ్ ఫామ్లో తీసుకోకూడదు. ఓకే, లైక్ జ్యూసెస్ కానీ, లేదు మిల్క్ షేక్స్ కానీ, స్మూతీస్ కానీ అలాంటి ఫామ్లో మనం క్యాలరీస్ అనేది అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఎందుకు మేడం జ్యూసీ ఫామ్లో తీసుకోకూడదు? సో ఎందుకంటే మనం జ్యూసెస్ ఫామ్లో తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఫైబర్ అనేది బ్లెండెడ్ ఫామ్లో, లైక్ పీచు పదార్థం అనేది బ్లెండెడ్ ఫామ్లో ఉంటుంది. సో అది దాన్ని స్ట్రెయిన్ చేసి కొంతమంది దాన్ని స్ట్రెయిన్ చేస్తూ ఉంటారు, కొంతమంది దానిలో షుగర్స్ యాడ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ మెయిన్ థింగ్ మనం షుగర్స్ అనేది అవాయిడ్ చేయాలి. సో అలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మీల్ కూడా ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇంకేమైనా కొన్ని చిట్కాలు చెప్పగలరా మా వ్యూయర్స్ కోసం? జీలకర్ర వాటర్ తీసుకోవడం, అలాగే కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉండడం, ఎక్కువగా ఫైబర్ ఫుడ్స్ తీసుకుంటూ ఉండడం, అండ్ డే మొత్తంలో డైట్ అనేది చాలా జాగ్రత్తగా ఫాలో అవుతూ ఉండాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఫుడ్ ఏమన్నా ఉంది అంటే అందులో ఎంత క్యాలరీస్ ఉంది, మన బాడీకి ఎంత క్యాలరీస్ కావాలి, అలాగే మనం ఎంత ఎక్స్పెండ్ చేస్తున్నాము, మనం తీసుకున్న క్యాలరీస్ అలాగే మనం పని చేసేది
మెటబాలిజం అనేది మంచిగా ఉంటే మనకి క్యాలరీస్ అనేది ఎంత క్యాలరీస్ తీసుకుంటున్నామో అంత క్యాలరీస్ బర్న్ అయిపోతుంది. సో ఓకే. ఎప్పుడైతే మన మెటబాలిజం అనేది సరిగ్గా ఉండదో మనం తిన క్యాలరీస్ అంతా ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఓకే. మోస్ట్లీ మనం మెటబాలిజంని మనం పెంచుకుంటూ ఉండాలి. రోజు రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. అలాగే స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓన్లీ డైట్ ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల మనకి వెయిట్ లాస్ అనేది ఉండదు. లైక్ డైట్ ఫిజికల్ యాక్టివిటీ మంచిగా చేసి మనకి ఎక్కువగా స్ట్రెస్ ఉంది అంటే ఆటోమేటిక్గా హార్మోన్స్లో ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. మనం వెయిట్ లాస్ అవ్వడానికి పని చేయదు డైట్. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రాణాయామం కానీ లేదు మెడిటేషన్ కానీ రోజుకి ఒక 5 to 10 minutes వరకు చేస్తూ ఉండడం మంచిది. అలాగే స్లీప్ నిద్ర కూడా కనీసం 6 నుంచి 8 గంటలు నిద్ర ఉండేలాగా చూసుకోవాలి. ఎప్పుడైతే నిద్ర సరిగ్గా ఉండదో అలాంటి టైంలో కూడా మనం వెయిట్ అనేది గెయిన్ అయిపోతూ ఉంటాము. ఎందుకు మేడం? ఎప్పుడైతే మనకి నిద్ర అనేది మంచిగా ఉండదో ఆటోమేటిక్గా హార్మోన్స్లో ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. డైజెషన్ ప్రాసెస్ అనేది మంచిగా ఉండదు. ఎప్పుడైతే డైజెషన్ ప్రాసెస్ అనేది మంచిగా ఉండదో అలాంటి టైంలో ఫుడ్ అనేది సరిగ్గా డైజెస్ట్ అవ్వదు, అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఎప్పుడు లైక్ మన లైఫ్ స్టైల్ అనేది కరెక్ట్ చేసుకోవడం వల్ల, అలాగే మన బాడీకి మనం 6 months టైం అనేది ఇవ్వాలి. ఏ డైట్ ఫాలో అయినా సరే లైక్ హెల్తీ బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవుతూ ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ మంచిగా స్లీప్ ఉండి అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసం మనం ప్లాన్ చేసుకుంటూ అలా 6 months టైం మన బాడీకి ఇచ్చి చూడాలి. అప్పుడే మనం మంచి రిజల్ట్ అనేది చూస్తాము. ఓకే. స్లీప్ అనేది ఎలా ఉంటుంది మేడం? డార్క్ స్లీప్ కొంతమంది ఏంటంటే ఇంట్లో లైట్ వేసి కూడా పడుకుంటూ ఉంటారు. సో వాళ్ళు డిస్టర్బ్ అవుతూ ఉంటారు కదా! సో జస్ట్ ఐస్ ఇలా మూసుకొని ఒక 2 hours 3 hours తర్వాత పడుకున్నా సెట్ అవుతుందంటారా? లేదంటే మంచి స్లీప్ ఉండాలి గుడ్ అంటారా? స్లీప్, మంచి స్లీప్ 6 to 8 hours ఉండాలి. అండ్ ఆఫ్టర్నూన్ టైం కనీసం ఒక 10 to 15 minutes నాప్ అనేది ఉండడం చాలా మంచిది. సో ఆఫ్టర్నూన్ రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. రెస్ట్ అంటే మీరు కొన్నిసార్లు పడుకోకపోయినా పర్లేదు. ఎందుకంటే కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు, వర్కింగ్ ఎంప్లాయీస్ ఉంటారు. సో ఆఫ్టర్నూన్ మేము పడుకోవడం కుదరదు అంటారు. జస్ట్ వర్క్ అంతా ఒక పక్కన పెట్టేసి మనం ఒక 10 to 15 minutes టైం అనేది ఇవ్వాలి. ఓకే మేడం. సో చక్కటి ఉదాహరణతో చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.